నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఏదైతే సంచలనంగా మారిందో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారనుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇదొక విప్లవాత్మకంగా మారనుందా అంటే అవుననే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా బయటికి రావడం, ఆయన ఫోన్ కూడా ట్యాప్ జరిగింది, ఆ ట్యాపింగ్ చేసిందంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినిపించామంటూ ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రభాకర్ రావు గారు చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే సంచలనంగా మారుతుందో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్ హయాంలో అంటే 10 సంవత్సరాల పాటుగా కూడా కొందరు సినీ స్టార్స్ది, అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అని చెప్పి ప్రభాకర్ రావు చెప్పినట్టుగా తెలుస్తుంది సార్. మరి ఏంటి అసలు ఇప్పుడు ఏదైతే తెలంగాణలో సంచలనంగా మారిందో అది ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారబోతుందా? ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది కేసీఆర్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి చేసింది, లేదంటే ప్రధాన హస్తం ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డే అనే పేరు వినిపిస్తుంది. మీరేమంటారు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్నే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా కూడబలుక్కుని ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? అంటే ఎవరి ఫోన్ అయినా ఎందుకు ట్యాప్ చేస్తారు? అభద్రత. ఇప్పుడు మనం చూసాం, గతంలో అసలు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతికి, ప్రధాని మోడీకి లేఖలు రాశారు. తన ఫోన్ ట్యాప్కి గురవుతోంది అని చెప్పి జగన్ సీఎం అయినటువంటి 6 నెలలకే ఆయన లేఖలు రాశారు. అది వాస్తవం అనేది ఇప్పుడు రుజువు అవుతోంది. ఇప్పుడు ఈరోజు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆయన అమెరికా నుంచి పట్టుకొచ్చారు. సుప్రీంకోర్టు తీవ్రంగా ఫైర్ అయింది దీనిపైన. ప్రభాకర్ రావు పారిపోవడం ఏంటి అమెరికాలో, అతను ఇక్కడ రాకపోవడం ఏంటి, అతను వెంటనే వచ్చి లొంగిపోవాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభాకర్ రావు వచ్చి అతను ఇచ్చిన వాంగ్మూలంలో ఇప్పుడు కొత్తగా సంచలన అంశం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాపింగ్ అని. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైందని. అంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్ ఆయన 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేశారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఏది, అది ఓటుకు నోటు కేసు అదే అంశం కాదు, ఇంకా అనేక సందర్భాల్లో చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మరి అప్పట్లో ట్యాపింగ్కి గురయ్యాయా? అందుకే ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయాడని. ఓటుకు నోటు కేసుకు భయపడి వెళ్ళిపోవడం అనేది వీళ్ళు పుట్టించిన పుకారు. అసలుకు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆయన వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు కొత్తగా మనకు రుజువు అవుతున్నటువంటి అంశం. అదొక్కటే కాదు, ఏది ఇప్పుడు వరుసపెట్టి గత ఏడాదిన్నరగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ ట్యాపింగ్ కేసు ఇవాళ దానిపైన అతను మరి సీరియస్ అవ్వడం. రేవంత్ రెడ్డి బాధితుడు, అతని ఇంటి పక్కనే అసలు ఈ ట్యాపింగ్ మెషినరీ అంతా పెట్టారట. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అప్పట్లో ప్రణీత్ రావు అసలు మొత్తం యాంటీనాలు అసలు ఇవన్నీ కూడా పెట్టుకుని అక్కడ అసలు రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతోంది, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మూమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే అసలు రేవంత్ రెడ్డి కిచెన్లో భార్యకి ఏ కూర వండు అని చెప్పేది కూడా వీళ్ళు విన్నారని అప్పట్లో మనం ఒక సెటైర్గా చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రణీత్ రావు ఇప్పుడు ఇప్పటి వరకు 4 ఏమో అరెస్ట్ అయ్యారు. నీకు భుజంగరావు లేదా తిరుపతి అన్న. అసలు ప్రణీత్ రావు ఏంటి, రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం, కేసీఆర్ ఓడిపోయాడు అనగానే ప్రభాకర్ రావు జంప్, రాధాకృష్ణరావు జంప్, ఈ ప్రణీత్ రావు దొరికాడు. ప్రణీత్ రావు దగ్గర మరి హార్డ్ డిస్కులు కూడా ఇతను ధ్వంసం చేశాడు, అన్నీ కాలబెట్టాడు. అది తీసుకుపోయి వాటిని ధ్వంసం చేసి అక్కడ అడవుల్లో వేసాడని, మూసీ నదిలో వేసాడని అప్పట్లో మీడియాలో కథనాలు. ఇప్పుడు ప్రభాకర్ రావుని తీసుకొచ్చిన తరువాత ప్రభాకర్ రావు అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఈ కేసులో బాధితులు 600 మంది ఉన్నారట. ఆ బాధితుల సమక్షంలో ఇప్పుడు ప్రభాకర్ రావుని వాళ్ళు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ ఎందుకు ట్యాపింగ్ చేయించాడు, వీళ్ళు ఎందుకు ట్యాప్ చేశారు? ఇవాళ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూడా బలుక్కుని చేసిన ఈ ట్యాపింగ్లో ఇక్కడ ఏంటి, అధికారులు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేశారు.
అక్కడ జరుగుతున్న లావాదేవీలు, ఎక్కడెక్కడ రేట్లు, వాళ్ళని బెదిరించటం, ఆ తర్వాత వాళ్ళ యొక్క విల్లాలో, ప్లాట్లో, అపార్ట్మెంట్లో వీళ్ళు సొంతం చేసుకోవటం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి, ఆయన వ్యాపార సంస్థకి చెందిన 40 మంది సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఎవరైనా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని అంటే, కన్స్ట్రక్షన్స్ అంటే ఇవాళ ఒక్క రియల్ ఎస్టేటే కాదు, గోల్డ్ స్మిత్స్, బంగారు వర్తకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించటం, వాళ్ళ దగ్గర మళ్ళా మరి లంచాలు దండుకోవటం. అంటే దీన్ని ఎలా చూడాలి? దీన్ని అడ్డం పెట్టుకుని ఈ ఆఫీసర్లు పాల్పడిన నేరాలు అన్నీ ఇన్ని కావంటున్నారు. అసలు సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని, అప్పట్లో సెలబ్రిటీస్, వాటి వెనుక అధికారులు కాదు అసలు రాజకీయ నాయకుడే ఉన్నాడని అప్పట్లో కేటీఆర్ పైన ఆరోపణలు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి ఎవరు? పాత్రధారులు వీళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు అసలు సూత్రధారిని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయట పెట్టగలదా? అంటే ఆ అంతిమ నేరస్తుడు అతని దాకా ఈ కేసుని వాళ్ళు తీసుకెళ్ళగలరా? ఇక్కడ కేసీఆరా ఇవాళ దోషి, కేటీఆరా? ఎందుకంటే కవిత ఫోన్ కూడా ట్యాప్ అయింది. అవును సార్. అంటే ట్యాపింగ్ ద్వారా కవిత ఆ ఢిల్లీ లిక్కర్ స్కాము, ఆ వాట్సాప్ చాటు వీళ్ళే పట్టించారా? ఆమె జైలుకి వెళ్ళడానికి కారణం ఇవాళ ఇంటి శత్రువులేనా? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. మన కవిత కూడా ఫైర్ అయింది. ఏది? నేను జైలుకి వెళ్ళడం వెనక పెద్ద కుట్ర జరిగిందన్నది. ఎవరా కుట్రదారు? ఇప్పుడు అన్నే కుట్ర చేశాడా చెల్లి వెనక? మనం చూసాం అక్కడ అన్నా చెల్లి, ఈ అన్నా చెల్లి పోలుస్తారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఉద్దేశించి ఇక్కడ కేటీఆర్ కవితని, ఇప్పుడు కేటీఆర్ ఏమో కవితని మరి రేవంత్ కోవర్ట్ అంటాడు, కవిత ఏమో కేటీఆర్ని బీజేపీ కోవర్ట్ అంటాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ తగాదా సరే, ఆ పంచాయతీ అది ఎట్లున్నా కానీ ఇప్పుడు ఇటు కేసీఆర్ వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్, దీంట్లో ఇవాళ చంద్రబాబు బాధితుడు. ఆయన ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఆయన అసలు ముందే లేఖ రాయడం, జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ట్యాపింగ్లో బాధితులు ఎవరు? ఆయన సొంత పార్టీ వాళ్ళే. ఏది? ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టంగా బయటపెట్టాడు. ఏమని? పిఎస్ఆర్ ఆంజనేయులే సూత్రధారి, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏదో ఒక కాంట్రాక్టు, ఒక వర్కు, వాటికి సంబంధించి మాట్లాడితే చెబితే కోటంరెడ్డి బయట పెట్టాలి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ బయట పెట్టాలి. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? పిఎస్ఆర్ ఆంజనేయులు మరుసటి రోజే ఫోన్ చేసి తను అడగటం, మీకు ఎలా తెలుసని కోటంరెడ్డి అతన్ని ఎదురు ప్రశ్నించడం. అంటే దొంగ చెవి ఎవరిది? పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి చేయించాడా? ఇప్పుడు కవిత ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని అక్కడంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ షర్మిల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయా? విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యాయా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరం. అసలు అది ప్రభుత్వాలు కూలిపోయాయి. గతంలో రామకృష్ణ హెగ్డే ఆయన ఎప్పుడు జనతా పార్టీ అప్పట్లో ఆయన బలయ్యాడు, దానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. చూసావా? అసలు వీళ్ళ యొక్క ట్యాపింగ్ అసలు ఏ స్థాయికి చేరిందంటే చివరికి సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందంటే ఆ రోజు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు బరస్ట్ అయ్యారు. మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి, మేము ఎవరికి చెప్పుకోవాలన్నారు. అంటే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చివరికి జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారా? ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం మీద ఏదో తీర్పు వచ్చినట్టుంది, లేకపోతే ఆ 3 రాజధానుల బిల్లుల విషయంలో తీర్పు వచ్చినట్టుంది, ఆ ఏబి వెంకటేశ్వరరావు ఆయన సస్పెన్షన్ విషయంలో ఏదో తీర్పులు వచ్చినట్టున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి. అట్లా తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని చివరికి జగన్ ఎంతకు తెగించాడు? జడ్జీల ఫోన్లే ట్యాప్ చేయించే పరిస్థితికి వెళ్ళాడా?
అంటే అసలు ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎన్ని చోట్ల ట్యాపింగ్ చేశారు, వాళ్ళల్లో రాజకీయ నాయకులు ఎంతమంది, ఏ పార్టీల వాళ్ళు, వీళ్ళ బాధితులు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ, అతని ఫోన్ కూడా ట్యాప్ చేశాడంట కేసీఆర్. ఇప్పుడు అతను కూడా వాంగ్మూలం ఇవాళ వీళ్ళకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంకా ఎన్ని సంచలన విషయాలు బయట పెడతాడు. వీళ్ళు అప్పట్లో దీనికోసం ఒక ప్రత్యేక టీంను ఒకటి ఎస్టాబ్లిష్ చేయటం, మునుగోడు ఉప ఎన్నిక ముందు ట్యాపింగ్, ఏది ఆ ప్రణీత్ రావు ఉప ఎన్నికలో ఏదో రకంగా గెలవాలన్న దీంట్లో, అంటే వీళ్ళు గెలుపు కోసం ఎంత తెగిస్తున్నారు, అధికారం కోసం ఎంత బరి తెగిస్తున్నారు. ఇవాళ ప్రైవసీ బ్రేక్, ఏది ఇవాళ వ్యక్తి జీవితం ఇవాళ పబ్లిక్లో పెట్టినటువంటి పరిస్థితి అన్నమాట. రేవంత్ రెడ్డిదే చూడరాదా, ఆయన కిచెన్లో ఆ కూర వండు అని చెప్తున్నది వీళ్ళు వింటున్నారంటే ఇక ఏ స్థాయికి వెళ్ళినట్లు లెక్క. ట్యాపింగ్ అనేది ఇవాళ చాలా సివియర్ ఇష్యూ. మీరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, మావోయిస్టులు లేకపోతే ఉగ్రవాదులు, దేశ భద్రత రీత్యా అది చేస్తున్నామంటే కోర్టులు ఒప్పుకుంటాయి. కానీ వీళ్ళని కూడా అదే చెప్పారంట, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నామని. ఆ ఫోన్ నంబర్లు ఇచ్చినప్పుడు ఎవరు వీళ్ళు అంటే మావోయిస్టులు అని చెప్పారంట. అంటే ఇవాళ ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఈ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకి జగన్ కాళ్ళకి చుట్టుకుంటుందా? దీనిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి. ఎందుకంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ట్యాపింగ్. ఇక్కడ అనేక పార్టీలు ఇవాళ బాధితులుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు అది కొనసాగిస్తూనే ఇవాళ సిబిఐ కూడా ఇందులో రంగంలోకి దిగితే తప్ప పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా లోతైన దర్యాప్తు జరగదు. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, ఇటు కేసీఆర్ హయాంలో ఆఫీసర్స్ ఈ విధంగా ప్రవర్తించడం, అటు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మనం చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఏ స్కామ్ వెనకాలన్నా సరే ఆఫీసర్స్ పాత్రే ఉందని ఏ విధంగా చూడాలంటారు? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే పాలకులను బట్టే అధికారులు. పాలకుడు నిజాయితీపరుడై చిత్తశుద్ధితో అతను పరిపాలన చేస్తే వీళ్ళల్లో కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంటుంది. పాలకులే వీటిని ప్రోత్సహిస్తే, చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే ఇవాళ వీళ్ళు అధికారుల్ని ఈ విధంగా ఇటువంటి పనులకు ఉపయోగించుకుంటే ఏం జరుగుద్ది? నీకు ఒక పని చేసి పెడతాడు, ఆయన 10 పనులు చేసుకుంటాడు. నువ్వు 4 ఫోన్లు ట్యాప్ చేయమన్నావు, ఆయన 40 మంది ఫోన్లు ట్యాప్ చేస్తాడు. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఒక్కొక్క అధికారి సంపాదించుకున్న ఆస్తులు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఒక ఆయన అసలు హైదరాబాద్లో 28 ఎకరాలు కొన్నాడంట. అదేమంటే నేను మా ఆవిడ సంపాదించుకున్న డబ్బుతో కొన్నానంటాడు. అంటే అసలు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్, లేకపోతే అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏది ఈ ప్రణీత్ రావు, లేకపోతే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, అసలు ఏ రకంగా చూసినా కానీ ఎవరిని కదిలించిన కాళేశ్వరం కమిషన్లో అయితే ఒక్కొక్క ఇంజనీర్ సంపాదన కళ్ళు తిరుగుతున్నాయి. అతను ఎవరో బూకియా హరిరామ్ అంట, దగ్గర కాళేశ్వరం 1,00,000 కోట్ల ఆ డబ్బుల్లో 45,000 కోట్లు ఇతని హయాంలో ఇతను చేసిన వర్క్లేనంట. ఒకచోట 28 ఎకరాలు ఉన్నాయి. హైదరాబాద్ శివార్లలో 6 ఎకరాలు మామిడి తోట ఉందంట. విల్లాలు, ప్లాట్లు అక్కడ అమరావతిలో కూడా కొన్నాడంట. సిఆర్డిఏలో 2 ప్లాట్లు ఉన్నాయంట. ఇంకొకటి మొన్న మనం చూసాం, ఆ జీహెచ్ఎంసీ అతను ఎవరో సర్వేయర్. అరే 100 కోట్ల ఆస్తులు ఎలా ఇళ్ళు సంపాదించారంటే, నిన్న ఇంకొకటిని పట్టుకున్నారు కాళేశ్వరం ఆఫీసర్ని. 14 చోట్ల అతనికి ఆస్తులు, సోదాలు, చెకింగ్లు. ఎక్కడ చూసినా వీళ్ళకి మామిడి తోటలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు. అంటే ఏంటంటే ఇవాళ ఏది ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేస్తుందా ఏదంటారు సామెత. ఆవే ఇవాళ చేలో మేస్తుంటే దూడ కూడా చేలోనే మేస్తుంది అన్నమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.